హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 36. ఇక్కడ రవి కన్నింగ్ స్మైల్ చేస్తూ ఆ బంగ్లా వైపుకు చూస్తున్నాడు. బంగ్లాలో ఉన్న అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. రవి నెమ్మదిగా ఆ సర్వెంట్ చెప్పినట్లుగా వెనుక డోర్ నుంచి లోపలికి వెళ్ళాడు. రవి మంకీ క్యాప్ వేసుకోవడం వల్ల ఆ వ్యక్తి ఎవరన్నది ఆ సర్వెంట్ కూడా తెలియదు. అక్కడి సర్వెంట్ ద్వారా ఎవరెవరు ఏ ఏ బెడ్రూమ్లలో పడుకొని ఉన్నారో రవి ముందుగానే తెలుసుకున్నాడు. సౌమ్య, సహజల బెడ్రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా రవి నెమ్మదిగా సహజ ఉన్న బెడ్రూమ్ వైపుకు అడుగులు వేశాడు. రవి సహజ బెడ్రూమ్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి చూశాడు. సహజ ఆదమర్చి బెడ్ మీద పడుకొని నిద్రపోతోంది. అలా బెడ్ మీద సహజను చూసిన రవి తన ఆత్రాన్ని తట్టుకోలేక ఆ బెడ్రూమ్ డోర్కి లాక్ పెట్టి అటూ ఇటూ చూడకుండా బెడ్ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న సహజను ఆత్రంగా కామం నిండిన కళ్ళతో పైనుండి కింది దాకా స్కాన్ చేస్తున్నాడు. అబ్బా, ఎన్నాళ్లకు దొరికావే సహజ, నువ్వు నాకు. ఇన్ని రోజులుగా నీ మీద పెంచుకున్న కోరికను ఈ రోజు తీర్చుకుంటాను అని అనుకుంటూ వెంటనే రవి ఇక ఆలస్యం చేయకుండా సహజను తనివి తీరా అనుభవించాలని తన షర్ట్ బటన్స్ని విప్పి తన ఫోన్లో వీడియోని ఆన్ చేయబోతుండగా బాత్రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. ఆ సౌండ్కి రవి బాత్రూమ్ వైపు చూశాడు. అంతే, రవి గుండె ఆగిపోయింది. బాత్రూమ్ డోర్ దగ్గర చేతిలో కర్రని పట్టుకొని ఒక కాళీమాతలా నిలబడి ఉంది సౌమ్య. బాత్రూమ్ డోర్ సౌండ్ విని అటు పక్కనే సోఫాలో నిండుగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్న శేఖర్ తన మీద నుంచి దుప్పటిని తొలగిస్తూ కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో రవి వైపే చూస్తున్నాడు. శేఖర్ అక్కడ అనుకోకుండా సౌమ్యను, శేఖర్ని ఒక్కసారిగా చూసిన రవి కాళ్ల కింద భూమి కంపించింది. సౌమ్య, శేఖర్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ రవి దగ్గరికి వస్తుంటే ఆ అడుగులకు రవి గుండెల్లో రైళ్లే పరిగెడుతున్నాయి. రవి పారిపోవాలన్నా ఎటు పారిపోవాలో అర్థం కాలేదు. అమాంతంగా శేఖర్ రవి మీద పడి 4 గుద్దులు బలంగా గుద్దాడు. మరోవైపు సౌమ్య కర్రతో రవి మీద కాళీమాతలా విరుచుకుపడింది. రవి, శేఖర్ సౌమ్యలు కొట్టే దెబ్బలకు గట్టిగా అరవలేక ఆ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళ నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సౌమ్య, ఎవడివిరా నువ్వు అని అంటూ రవి మొహం మీద ఉన్న మంకీ క్యాప్ను తొలగించబోయింది. రవి తన బలాన్నంతా ఉపయోగించి సౌమ్యను వెనక్కి తోశాడు. సౌమ్య వెనకకు పడబోతుంటే శేఖర్ అక్క అని అంటూ సౌమ్య కింద పడకుండా పట్టుకున్నాడు. ఆ అరుపుకు ఉలికిపడి లేచింది సహజ. సహజ మంకీ క్యాప్లో ఉన్న వ్యక్తిని చూసి భయపడిపోతూ గట్టిగా అరవబోయింది. రవి వెంటనే బాల్కనీలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల్కనీ నుండి స్పైడర్ మ్యాన్లా కిందికి దూకి ఆల్రెడీ మెయిన్ గేట్ ఓపెన్ చేసి ఉండడంతో మెయిన్ గేట్ ద్వారా బయటకు వెళ్ళిపోయాడు. శేఖర్ బాల్కనీలోకి వెళ్ళి చూసేసరికి రవి కారులో పారిపోయాడు. సౌమ్య సహజను కోపంగా చూస్తూ సహజను గట్టిగా పట్టుకొని, నీకు అరవడం తప్ప మరొకటి రాదా అక్క? ఇప్పుడు ముక్కు మొహం తెలియని వాడు నీ గదిలోకి మాటి మాటికి వస్తుంటే వాణ్ణి పట్టుకొని 4 తన్నాల్సింది పోనిచ్చి అరవబోతావా? నీ అరుపు వల్ల ఎవడో నీ గదిలోకి వస్తున్నాడని అందరికీ తెలియాలనా అని గట్టిగా గదుముతుంది సౌమ్య. సౌమ్య కోపాన్ని చూసిన సహజ తన అరుపును తన నోట్లోనే మింగేసింది. వెంటనే శేఖర్ లోపలికి వచ్చి నందన్కి కాల్ చేశాడు. ఆలోచనలతో నిద్ర పట్టని నందన్ ఫస్ట్ రింగుకే తన కాల్ని లిఫ్ట్ చేశాడు. శేఖర్ కంగారుగా, బావా, మీరు ఊహించినట్లే మళ్ళీ వాడు సహజక్క గదిలోకి వచ్చాడు. వాడు మీ చేతికి చిక్కాడా శేఖర్ అని ఆత్రంగా అడిగాడు నందన్. లేదు బావా, ఈసారి కూడా వాడు నా చేతి నుండి తప్పించుకున్నాడు చెప్పాడు శేఖర్. షట్ అని తన చేతిని గట్టిగా విదిలించుకుంటూ అంటాడు నందన్. సరేలే, ఇంతకీ మీ అక్క సహజ బాగానే ఉందిగా అని అడిగాడు నందన్. ఫోన్ స్పీకర్లో ఉండడంతో సహజక్క బాగానే ఉంది బావా, మరేమో అని సౌమ్య వైపు చూశాడు శేఖర్. సౌమ్య చేతికి ముందుగానే దెబ్బ తగిలి ఉండడంతో ఆ చేతితోనే కర్రను గట్టిగా పట్టుకుని రవిని కొట్టే ప్రయత్నంలోనే ఆ దెబ్బ మరింత పెద్దదై రక్తం ధారలా కారుతోంది. సహజ పక్కనే ఉన్న సౌమ్య, నాకు దెబ్బ తగిలిందని మీ బావకు చెప్పొద్దు అని సైగ చేసింది.
ఎందుకు శేఖర్ ఆగిపోయావు? ఎవరికైనా ఏమైనా జరిగిందా అని అడిగాడు నందన్. వెంటనే శేఖర్, లేదు బావా, ఎవరికి ఏం కాలేదు, అందరూ బాగున్నారు అని చెప్పాడు. ఇంతకీ మీ సౌమ్యక్క ఏది? ఒక్కసారి మీ అక్కకు ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను అని అంటాడు నందన్. శేఖర్ సౌమ్య వైపు చూసి, బావ నీతో మాట్లాడతాడట, ఫోన్ నీ చేతికి ఇవ్వమంటావా అక్క అని తన కనుబొమ్మల్ని ఎగిరేస్తూ అడుగుతాడు శేఖర్. సహజని తీసుకుని నేను బయటకు వెళ్తున్నానని కవర్ చేయరా అని సైగలతో చెప్పింది సౌమ్య. బావా, సౌమ్యక్క ఇక్కడ లేదు. సహజక్క భయపడుతుంటే సౌమ్యక్క సహజక్కను తీసుకుని బయటికి వెళ్ళింది చెప్పాడు శేఖర్. శేఖర్ మాటలతో సౌమ్య తనతో మాట్లాడదలుచుకోలేదని, అందుకే శేఖర్ చేత ఇలా చెప్పిస్తోందని నందన్కి అర్థమైపోయింది. సరే శేఖర్, నేను రేపు పొద్దునకి అక్కడికి వస్తాను. అప్పటి వరకు మీ ఇద్దరక్కల్ని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరమైతే వెంటనే నాకు కాల్ చేయి చెప్పి కాల్ని కట్ చేస్తాడు నందన్. అరగంట క్రిందట జరిగిన విషయం ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. సమయం 1 కావస్తోంది. అక్కడ హాల్లోనే ఒకవైపు సోఫాలో శ్రీనివాస్, మరోవైపు సోఫాలో గౌతమ్ పడుకొని నిద్రపోతున్నారు. నందన్కి నిద్ర పట్టక ఆలోచిస్తూ హాల్లోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు. 2 రోజుల క్రిందట హోటల్లో సహజ మీద అటాక్ జరగడం, నిన్న రాత్రి ఉన్నట్లుండి ఫ్యాక్టరీ గోడౌన్లో మంటలు చెలరేగడం, గౌతమ్ని సహజ నుండి దూరం చేయడం, గౌతమ్ లేని సమయంలో సహజ గదిలోకి వేరేవాడు రావడం, ఈ రోజు తన చెల్లెలు బోన ఫోన్కి పిచ్చి మెసేజెస్, వీడియోస్ రావడం, బోన ఫోన్ నుండి నందన్ వాడిని బెదిరిస్తూ మెసేజ్ పెట్టగానే ఇక తిరిగి మెసేజెస్, వీడియోస్ రాకపోవడం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్న నందన్కి ఇదంతా ఎవడో కావాలని మాతో గేమ్ ప్లే చేస్తున్నట్లు ఉంది కదా అని ఆలోచిస్తూ, అయితే మా 2 జంటలకు ఈరోజు సెకండ్ నైట్, ఖచ్చితంగా గౌతమ్ని సహజకు దూరంగా ఉంచాలని ఇలా ప్లాన్ చేశారా అని ఆలోచిస్తూ, ఎందుకైనా మంచిది అని నందన్ శేఖర్కి కాల్ చేశాడు. నిద్రమత్తులో ఉన్న శేఖర్ తన ఫోన్ డిస్ప్లేపై నందన్ బావ అని పేరు కనపడగానే వెంటనే పైకి లేచి ఫోన్ని లిఫ్ట్ చేసి, చెప్పండి బావా అని అంటాడు. శేఖర్, ఈ టైంలో నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానని అనుకోవద్దు, ఒక్కసారి మీ సౌమ్యకతో మాట్లాడిస్తావా అని అడుగుతాడు నందన్. అయ్యో తప్పకుండా బావా అని ఫోన్ని తీసుకుని వెళ్ళి సౌమ్యని నిద్రలేపి, నందన్ బావ నీతో మాట్లాడతాడట అని చెప్పాడు. ఇప్పుడా? నేను పడుకున్నానని చెప్పరా అని అంటున్నా సౌమ్య చేతికి ఫోన్ ఇచ్చి బలవంతంగా మాట్లాడమన్నాడు శేఖర్. ఇక తప్పక ఫోన్ చేతిలోకి తీసుకుని నందన్తో మాట్లాడుతుంది. నందన్ సౌమ్యతో, నేను చెప్పేది జాగ్రత్తగా విను సౌమ్య, ఇది ఓన్లీ నా గెస్సింగ్ మాత్రమే, ఎందుకైనా మంచిది మనం ముందు జాగ్రత్తలో ఉండాలనే విషయం నీకు చెప్తున్నాను అని అంటాడు నందన్. సౌమ్య తన మనసులో అర్ధరాత్రి ఫోన్ చేసి నాకేంటి టార్చర్ అని అనుకుంటూ, ఇంతకీ ఈ టైంలో మీరు ఎందుకు ఫోన్ చేశారో ఆ విషయం చెప్పండి అని అంటుంది. ఎవరో సహజ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు సౌమ్య. ఆ మాట విన్న సౌమ్యకు నిద్ర మబ్బు ఎగిరిపోయింది. షాకింగ్ న్యూస్ విన్నదానిలా, మీరు ఏం చెప్తున్నారో కాస్త క్లారిటీగా చెప్పండి అని అడుగుతుంది సౌమ్య. నందన్ నిన్న నైట్ గౌతమ్ బయటికి వెళ్ళడం, సహజ ఒక్కతే ఆ గదిలో ఉండడం, హోటల్ అంతా కరెంటు ఉండి కానీ సహజ గదికి మాత్రమే పవర్ కట్ కావడం, మాస్క్ పెట్టుకున్న ఒక మనిషి సహజ గదిలోకి రావడం, అన్ని విషయాలు సౌమ్యకు వివరంగా చెప్పాడు నందన్. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా వాడెవడో సహజను కలవడానికి సహజ గదికి వస్తాడు సౌమ్య. కాబట్టి నువ్వు శేఖర్ ఇద్దరు సహజ గదిలోకి వెళ్ళి సహజకు తోడుగా పడుకోండి అని చెప్పాడు నందన్. నందన్ మాటలకు సౌమ్యకు గుండె దడ పెరిగింది. అమ్మో మా అక్క అని అనుకుంటూ ఇంతలోనే బోన గుర్తుకు రావడంతో అక్కడ బోన వదిన పరిస్థితి ఎలా ఉంది, వదిన ఫోన్కి ఆ మెసేజ్లను, వీడియోస్ని ఎవరు పెడుతున్నారో వాడి సంగతి తెలిసిందా అని అడుగుతుంది సౌమ్య. ఇంకా వాడెవడో తెలియదు సౌమ్య, వాడెవడో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాము. ఇంతకీ నేను చెప్పింది నీ బుర్రకు ఎక్కిందా లేదా అని అడుగుతాడు నందన్. నా బుర్రకు ఎక్కింది, సరేనా అని వెంటనే తన ఫోన్ని కట్ చేస్తుంది సౌమ్య. నా ఫోన్నే కట్ చేస్తావటే రాకాసి అనుకుంటాడు నందన్. సౌమ్య శేఖర్ ఇద్దరు సహజ గదిలోకి వెళ్ళి సహజకు తోడుగా పడుకుంటారు. సౌమ్య సహజ పక్కన పడుకుని అసలు మా అక్క చుట్టూ ఏం జరుగుతోంది అని ఆలోచిస్తూనే అలా పడుకుంటుంది సౌమ్య. ఇప్పుడు ప్రస్తుతం మహేంద్ర విల్లాలో నందన్ ఆలోచిస్తూ, నేను గెస్ చేసింది కరెక్టే,
వాడు ఎవడో మాకు బాగా తెలిసిన వాడే మాతో గేమ్ ప్లే చేస్తున్నాడు. సెకండ్ నైట్ కూడా వాడు అనుకున్నది జరగలేదు కాబట్టి థర్డ్ నైట్ మళ్ళీ వాడు ప్లాన్ చేస్తాడు. ఈసారి వాడు నా చేతుల్లో నుంచి అసలు తప్పించుకోలేడు. వాడెవడో త్వరగా తెలుసుకోవాలి అని అనుకుంటాడు నందన్. తెల్లవారుతుంది. వైజాగ్లో సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో అంతే ప్రశాంతత శారదా నిలయంలో కూడా ఉంది. సౌజన్య నిద్రలేచి కళ్ళు తెరిచి తనకు ఎదురుగా కూర్చొని ఉన్న శారద జగన్నాథరావుల వైపు చూసింది. అమ్మా సౌజన్య, లేచావా? ఏమండి? సౌజన్యకు స్పృహ వచ్చింది. నెమ్మదిగా సౌజన్యని పైకి లేపి కూర్చోబెట్టి సౌజన్య మొహాన్ని కడిగి పనమ్మాయి ప్లేట్లో ఇడ్లీ పట్టుకురాగా వేడి వేడి ఇడ్లీని తుంచి సౌజన్య నోటికి అందిస్తుంది శారద. సౌజన్య విరక్తిగా ఆ ఇడ్లీ ముక్క ఉన్న చేతిని పక్కకు తోసేస్తూ, నాకు ఏమీ వద్దు అమ్మమ్మ, చివరికి ఆ చావు కూడా నన్ను స్వీకరించడం లేదు. నన్ను ఎందుకు కాపాడి బ్రతికించారు? నాకు జీవించాలని లేదు అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది సౌజన్య. ఏంటి, నీకు మాతో కలిసి బ్రతకాలని లేదా? చచ్చిపోవాలని ఉందా? ఎందుకే ఇలా పిచ్చి వాగుడంతా వాగుతున్నావు? ఎందుకే నువ్వు కూడా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? మీ తాతయ్య చెప్పినట్లుగా అసలు తప్పంతా నాదేనే అని తన తలని బాదుకుంటూ, నా పెద్ద మనోడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని, నువ్వు ఎక్కడికి వెళ్లకుండా నా కళ్ళ ముందే ఉంటావని ఆశపడ్డాను. వాడి మీద నీకు లేనిపోని ఆశలన్నీ కల్పించాను. చివరికి వాడు ఇలా మనల్ని అన్యాయం చేసి వేరే దాన్ని పెళ్లి చేసుకుంటాడని నేను కలలో కూడా ఊహించుకోలేదు తల్లి. అలాంటి వాడి కోసం నువ్వెందుకే నీ ప్రాణాలను తీసుకుంటున్నావు? చచ్చి ఎవరిని సాధిస్తావు? బ్రతుకుండే ఏదైనా సాధించాలి సౌజన్య. వాడిని మర్చిపో. వాడికన్నా మంచివాడిని, వాడికన్నా అందగాడిని నీకు భర్తగా మీ తాతయ్య తీసుకుని వస్తాడమ్మా. నా మాట వినవే తల్లి. ఇలా మాటి మాటికి నువ్వు చావుకు దగ్గరవుతుంటే నిన్నే నమ్ముకుని ఉన్న మా ముసలి ప్రాణాలు ఏం కావాలి చెప్పవే? మా కోసమైనా నువ్వు బ్రతకాలి తల్లి అని బాధగా అంటుంది శారద. సౌజన్య కోపంగా శారద వైపు చూసి, నేను బావను మనసారా ప్రేమించాను. నా భర్తగా నా మనసులో బావ తప్ప వేరొకరిని ఊహించుకోలేదు, ఊహించుకోను కూడా. నేను పెళ్ళంటూ చేసుకుంటే బావనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇలానే చచ్చిపోతాను. నన్ను వదిలేయండి అని గట్టిగా ఏడుస్తూ చెప్తుంది సౌజన్య. చచ్చిపోవే అని గట్టిగా అరిచాడు జగన్నాథరావు. ఆ అరుపుకు ఉలిక్కి పడుతుంది శారద. సౌజన్య మిడిగుడ్లు వేసుకొని జగన్నాథరావు వైపే కోపంగా చూస్తోంది. ఇక్కడ ఎవరిని నువ్వు బెదిరించేది? ఇప్పుడు ఈ క్షణమే చచ్చిపో. నిన్ను కాపాడడానికి మేము ఇక ప్రయత్నించము. నువ్వు చచ్చినందుకు ఒక కన్నీటి పొట్టు కూడా మేము రాల్చము. మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నీకు 6 ఏళ్ల వయసు. 30 ఏళ్ల వయసు గల మీ అమ్మ నా పెద్ద కూతురు. 40 ఏళ్ల వయసు గల నా చిన్న కొడుకు చచ్చిపోయినప్పుడే మా గుండెకు ఏమీ కాలేదు. ఇప్పుడు నువ్వు చచ్చినా అంతే. నీకు పిండం పెట్టి నా చేతులను దులుపుకుంటాను. కోపంగా శారద వైపు చూసి, ఇంకొకసారి నా మనవరాలు చస్తోంది కాపాడండి అనకు. దానికే దాని బతుకు మీద ఆశ లేనప్పుడు నువ్వు నేను ఎంత ప్రయత్నించి ఏం లాభమే చెప్పు? చావంటే ఆటలుగా ఉంది మీకందరికీ అని గట్టిగా అరిచి జగన్నాథరావు కిందికి వెళ్ళిపోయాడు. శారద సౌజన్య వైపు చూసి, వాడు నిన్ను వద్దన్నాడని సంవత్సరం కిందట చచ్చిపోవడానికి ప్రయత్నించావు. ఇప్పుడు వాడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని మళ్ళీ చచ్చిపోవడానికి ప్రయత్నించావు. ఏంటమ్మా ఇదంతా? వద్దు తల్లి, నీకేం తక్కువ చెప్పవే? అందం ఉంది, చదువు ఉంది, మీ తాతయ్య ఆస్తంతా నీ పేరునే రాశాడు. ఇక నీకేం తక్కువ తల్లి? వాడికంటే 10 రెట్లు మంచివాడే నీకు భర్తగా మీ తాతయ్య తీసుకొని వస్తాడు తల్లి. వాడిని మర్చిపో అని అంటుంది శారద. అమ్మమ్మ, నా మనసు తెలిసిన దానివి. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నా బాధను ఇంకెవరికి చెప్పుకోను చెప్పు? నేను మనసారా బావను ప్రేమించాను. బావే నా సర్వస్వం అనుకున్నాను. బావ నన్ను కాదన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. బావకు నేను సరిపోను, అందుకే బావ నన్ను ప్రేమించలేదు. బావకి ఇష్టం లేని ఈ అందం, ఈ శరీరం నాకెందుకు అని నా మీద నాకే అసహ్యం వేసి చచ్చిపోవాలనుకున్నాను. కానీ నా టైం బాగోలేక బ్రతికిపోయాను. బావని భర్తగా ఊహించుకొని బావ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని అనుకుంటూ జీవించాను. బావ నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, బావ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటాడు అనుకున్నాను. బావ తాను ప్రేమించిన అమ్మాయిని కాకుండా తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అమ్మమ్మ.
అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కాదు కదా, మాటలు కూడా లేవట. అసలు ప్రేమే లేని ఆ అమ్మాయి మెడలో తాళిని ఎలా కట్టగలిగాడు బావ? ముక్కు మొహం తెలియని ఆ అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకునే బదులు బావనే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను కదా, అదేదో బావ నన్నే పెళ్లి చేసుకుని ఉండవచ్చు కదా. నేను ఆ అమ్మాయి కన్నా మరి అంత తీసిపోయిన దాన్నా? నాకు అందం లేదా, చదువు లేదా, నాకేం తక్కువ అమ్మమ్మ? బావ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోదలుచుకోలేదు? బావ నన్ను కాదనడం కాదు, బావ నన్ను అవమానించాడు, నా ప్రేమను అవమానించాడు. ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మమ్మ అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది సౌజన్య. నా తల్లే, ఇంత చిన్న వయసులో ఎంత బాధను భరిస్తున్నావే అని సౌజన్యను తన గుండెల్లో దాచుకుంటుంది శారద. ఇక్కడ హైదరాబాద్లో గాయత్రి, సుగుణ ఇద్దరు సౌమ్య చేతికి అయిన గాయాన్ని చూస్తూ, నీ చేతికి ఇంత పెద్ద గాయం ఎప్పుడు తగిలింది? నిన్న రాత్రి నీ చేతికి నాకు ఏ గాయం కనిపించలేదు. చూడక్క, మోచేతులతో సహా ఎలా దొక్కపోయిందో అని సౌమ్య వైపే చూస్తూ, నిజం చెప్పవే అని గట్టిగా అడుగుతుంది సుగుణ. నిన్న రాత్రి నేను శేఖర్ ఏదో ఆటలాడుతూ నా చెయ్యి బాల్కనీ డోర్లో పడి లైట్గా నలిగింది పిన్ని. అప్పుడే కింద పడ్డాను, నా 2 మోచేతులు దోక్కపోయినాయి, మ్యాటర్ అది అని కవర్ చేస్తుంది సౌమ్య. ఇక పొద్దున్నే సహజ సౌమ్యల చేత గుడిలో అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఇంటికి వస్తారు అందరూ. కార్యక్రమాలన్నీ పూర్తవడంతో టిఫిన్లు పూర్తి చేసుకుని బంధువులందరూ ఒక్కొక్కరుగా ఊరికి బయలుదేరతారు. ఇక చివరికి నారాయణరావు, గాయత్రి, సుగుణ, సుందరం, వారి పిల్లలిద్దరూ, సుందరం వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే మిగిలారు. ఇక రేపు సహజ సౌమ్యలను అత్తగారింట్లో కాపురానికి దింపాలని దానికి కావలసిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నాడు నారాయణరావు. రాత్రి జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని నందన్ చెప్పడంతో బావ మాటను గౌరవించాలని శేఖర్, సౌమ్య, సహజ రాత్రి జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇక మధ్యాహ్న భోజనాల సమయం కావడంతో అక్కడికి నందన్, గౌతమ్, శ్రీనివాస్, భువన, సరోజ, మహేంద్ర, పార్వతి, సుధాకర్, లహరి అందరూ వచ్చారు. అలా అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ తమ భోజనాలను కంప్లీట్ చేశారు. అలా ముచ్చట్లతోనే సాయంత్రం అయింది. ఆ 2 జంటలకు ముచ్చటగా 3వ రాత్రి కూడా జరిపించాలని ఏర్పాట్లు చేస్తున్నారు గాయత్రి, సుగుణ, భువన ముగ్గురు. వాడు ఏం చేస్తాడోనని ఆలోచిస్తూ ఎటువంటి పరిస్థితులలోనూ ఈరోజు రాత్రికి గౌతమ్, సహజల ఫస్ట్ నైట్ జరగాల్సిందేనని అనుకుంటాడు నందన్. అందరికీ ఈ విషయం చెప్తే భయపడతారని, సహజ మీద లేనిపోని అనుమానాలకు దారి తీస్తుందని రాత్రి జరిగిన విషయమే కాదు, ఏ విషయం ఎవరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాడు నందన్. రాత్రికి అందరి భోజనాలు త్వరగా అయిపోవడంతో అక్కడున్న అందరికీ షర్బత్ని అందించారు అక్కడ ఉన్న సర్వెంట్. ఆ షర్బత్ని ఆస్వాదిస్తూ నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ. నందన్, గౌతమ్, శ్రీనివాస్, శేఖర్ నలుగురు చాలా అలర్ట్గా ఎటు నుండి ఏమొచ్చినా ఎదుర్కొనేలా రెడీగా ఉన్నారు. రాత్రి 10 గంటల సమయం. ఆ 2 జంటలను గదిలోకి పంపించే సమయంలోనే మహేంద్ర ఒక్కసారిగా కిందకి కుప్పకూలిపోయాడు. మహేంద్ర ఒళ్ళంతా నీలి రంగులోకి మారిపోతోంది. మహేంద్రను ఆ పరిస్థితిలో చూసిన అందరూ భయపడిపోయారు. డాక్టర్ని పిలిపించే టైం కూడా లేకపోయింది. ఇదంతా స్క్రీన్ మీద చూస్తూ మిమ్మల్ని ఒకటి కానివ్వను అని గట్టిగా నవ్వుకుంటున్నాడు రవి. ఇంతకీ మహేంద్రకు ఏమైంది? మహేంద్ర బ్రతుకుతాడా? ఇదంతా చేస్తున్నది రవేనని నందన్ తెలుసుకోగలుగుతాడా? ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి ఈ స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే ఈ స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.